హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ బై శ్రావణ్ వాటంబేడు. ఈ వీడియో లెక్చర్లో మనం ఎక్సైజ్ 3A ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. దీంట్లో ఫస్ట్ ప్రాబ్లంకి వచ్చామంటే ఫస్ట్ ప్రాబ్లంలో ఫస్ట్ వన్, ఫైండ్ ద రేడియన్ మెజర్ కరస్పాండింగ్ టు ద ఫాలోయింగ్ డిగ్రీ మెజర్. ఒక డిగ్రీని రేడియన్లోకి మార్చడం. నేను చెప్పాను దీనికి ఫార్ములా ఏంటంటే డిగ్రీ మెజర్ ఉంటుంది. ఈ డిగ్రీ మెజర్ని π/180తో మల్టిప్లై చేస్తాం. ఏం కావాలన్నప్పుడు రేడియన్ మెజర్ ఈజ్ ఈక్వల్ టు π/180 ఇంటూ డిగ్రీ మెజర్ అని మనం ఇంతకుముందు వీడియో లెక్చర్లో చెప్పుకున్నాం. కన్వర్షన్స్ అంటే ఇంటూ π/180 చేయాలి, అంతే, ఇంకేం చేయబల్లా. 25 డిగ్రీస్ అంటే π/180 ఇంటూ 25 చేస్తే చాలు. ఓకేనా? ఇక్కడ క్యాన్సిల్ చేసామంటే మీకు 5 5 0, 5 3 0, 5 6 0 అంటే 5π/36 రేడియన్స్ వస్తుంది. క్యాన్సిల్ చేసాం. 5 3 0 15, 30 ఉంటుంది, 5 6 0. దీనికి వచ్చినట్లయితే ఇక్కడ 47 డిగ్రీస్ 30 మినిట్స్ అంటే దీన్ని ఎలా రాస్తారంటే 47 డిగ్రీస్ 30 మినిట్స్ని -47 హాఫ్ డిగ్రీ. ఎందుకంటే మీకు చెప్పాను 1 డిగ్రీ అంటే 60 మినిట్స్ అని మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. అలా సో 47 1.5 అంటే దీన్ని 2తో మల్టిప్లై చేయండి. 2తో 47 2 0 94 వస్తుంది. ఒక 1 యాడ్ చేయండి, అంటే ప్రాపర్ని ఇంప్రాపర్ చేయడం. 47 ఇంటూ 2 94 ప్లస్ 1, ఈ 1 యాడ్ చేయాలి. 95/2 డిగ్రీస్ ఇవి. దీన్ని మనం రేడియన్స్లోకి మార్చాలి. అంటే ఏం చేయాలి? దట్ ఈక్వల్ టు π/180 ఇంటూ -95/2 చేస్తున్నాం రేడియన్స్. ఓకేనా? సో దీన్ని మనం క్యాన్సిల్ చేసామంటే ఇక్కడ 5తో క్యాన్సిల్ చేయొచ్చు కదా, ఇంతకుముందే క్యాన్సిల్ చేశాను. 5 3 0, 5 6 0 అని. అలానే ఇక్కడ 5 ఎండింగ్లో ఉంది కాబట్టి 5 టేబుల్లో పోతుంది. 5తో క్యాన్సిల్ చేస్తే 19 5 0 95 అంటే మీకేమొచ్చిందంటే -19π/36 2 0 72 రేడియన్స్. సో నెక్స్ట్ వన్ 240 డిగ్రీస్ని రేడియన్స్లోకి మార్చమన్నారు. ఏం చేయాలి? 240 ఇంటూ π/180 రేడియన్స్. సో క్యాన్సిల్ చేసామంటే మనం 640 640 630 అంటే 4π/3 రేడియన్స్. నెక్స్ట్ 520 డిగ్రీస్ని రేడియన్స్లోకి మార్చమన్నారు. π/180 ఇంటూ 520. సో 18ని 52ని క్యాన్సిల్ చేయాలి. 3 9 0, 2 9 0 18, 2 ఇంటూ 26. సో 26 π/9 రేడియన్స్. ఇక్కడ రేడియన్స్ పెట్టాలి. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చి ఫైండ్ ద డిగ్రీ మెజర్ అన్నాడు. ఫైండ్ ద డిగ్రీ మెజర్ ఫర్ ద ఫాలోయింగ్ రేడియన్ మెజర్. రేడియన్ మెజర్కి డిగ్రీ మెజర్ కనుక్కోవాలి. ఇది కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ ఏంటంటే 11/16. దీనికి ఏంటంటే మీకు చెప్పా ఇంతకుముందు 180/π కదా. ఇప్పుడు మనకు రేడియన్ మెజర్ కావాలి అంటే రేడియన్ మెజర్ ఇచ్చినాడు, డిగ్రీ మెజర్ కావాలి. డిగ్రీ మెజర్ ఈజ్ ఈక్వల్ టు 180/π రేడియన్ మెజర్, లేదా పై ఉండే దగ్గర 180 రాయొచ్చు, పై ఉండే దగ్గర 22/7 రాయొచ్చు. ఇది ఫార్ములా. 180 అంటే
ఇది రేడియన్స్. ఓకే, దీన్ని డిగ్రీస్లోకి మార్చాలంటే 180/π 11/16 వేయాలి. సో 180/π 11/16. దీన్ని మనం క్యాన్సల్ చేసినట్లయితే మనకు డిగ్రీ మెజర్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ క్యాన్సిల్ ఎలా అవుతుందంటే 4 4 జారు, ఇక్కడ 4 4 జారు 16, 20 వస్తుంది, 4 5 జారు అంటే మిగిలింది మీకు 45 × 11/π/4 డిగ్రీస్ మిగిలింది. ఓకే, పై అంటే ఇక్కడ ఇచ్చాడు 22/7 వాడమన్నాడు. సో వాడదాం. 45 × 11, 22/7 ఇక్కడ రాస్తే 7 న్యూమరేటర్కి వస్తుంది, 22 డినామినేటర్లో ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మనం క్యాన్సిల్ చేసే వాటిని క్యాన్సిల్ చేసామంటే 11 1 జార్, 11 2 జార్ క్యాన్సిల్ చేసాం, 2 4 జార్ 8 ఉంది డినామినేటర్లో. ఇంకా దీన్ని మల్టిప్లై చేసామంటే 7 5 జార్ 35, 7 4 జార్ 28, ఒక 3 31. సో దీన్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా మార్చాలి. అది ఎలా మారుస్తామంటే 8తో డివైడ్ చేస్తాం. దీన్ని 8తో డివైడ్ చేసి అది ఎలా మారుస్తాం చూపిస్తాం. డివిజనల్గా అర్థం అంటారు అది. 8 to 315, 8 3 జార్ 24 పోతే 7, ఇంకా 5 వస్తుంది. సో 8తో 8 9 జార్ 72, ఇక్కడ 3 ఉంటుంది. దీన్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఎలా రాస్తాం, దీన్ని చూసి రాస్తాం. ఎలా రాస్తామంటే ఈ 39 రాసుకోవాలి. 39 రిమైండర్ కోషెంట్ అంటారు దీన్ని, రిమైండర్ బై ఇక్కడ 8, 39 3/8, 39 3/8. ఓకేనా? సో దీన్ని 39 degrees ప్లస్ 3/8 అని రాయొచ్చు. దీన్ని మళ్ళీ డిగ్రీస్లోకి మార్చాలి అంటే ఒక డిగ్రీకి 60 minutes, అంటే 39 degrees, ఇది మినిట్స్ ఉంటుంది. అంటే ఒక డిగ్రీకి 60 minutes కాబట్టి ఇంటూ 60 వేయాలి. ఇంటూ 60 వేసామంటే 39 degrees ప్లస్ 3 × 60 180 వస్తుంది. ఇక్కడ 180/8. 180/8 అంటే ఇలానే చేస్తే మీరు 180/8 చేశారంటే 8 2 జార్ 16 పోతే 2 వస్తుంది, 20, మళ్ళీ 8 2 జార్ 16 4 వస్తుంది. దీన్ని ఎలా రాయొచ్చు అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు 22 4/8 అంటే 4 1 జార్ 4 2 జార్ 22 1/2 అని రాయొచ్చు. దీన్ని 39 ప్లస్ 22 1/2. దీన్నే 39 degrees 22 minutes ½ సెకండ్ అంటే 30 seconds. హాఫ్ అంటే 30 కదా, ఇంటూ 60 వేయచ్చు దీనికి కూడా. ఇది 39 degrees 22 minutes 30 seconds. ఇది 11/16 రేడియన్స్ ఈక్వల్ టు. కొంచెం ఓపిక్గా ఈ డివిజనల్గా అర్థం చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చినట్లయితే మనకు -4ని. సో ఇక్కడ -4 రేడియన్స్ కూడా సేమ్ నేను చెప్పేసాను, రికార్డింగ్ మిస్ అయిపోయింది. ఇక్కడ పాస్ పెట్టి 180/π × -4 చేసాం. ఇక్కడ పైని 22/7గా రాసుకున్నాం. 7/22, 2తో క్యాన్సిల్ చేసాం. 2 2 జార్ 2 11 జార్. వీటిని మల్టిప్లై చేస్తే ఇది వచ్చింది. సేమ్ మెథడ్ 2520ని 11తో డివైడ్ చేసాం. 11 2 జార్ 22, 25లో 2 పోతే 3, 2 దించుకున్నాం. మళ్ళీ 11 2 జార్ 22, 0 అదే 32లో 22 పోతే 10, 100 వస్తుంది. 11 9 జార్ 99, 1 రిమైండర్. నేను చెప్పే టెక్నిక్ ఏంటంటే ఇలా రాయండి. ఇది 229 1/11, 229 1/11. 229 degrees 1/11ని మినిట్స్లోకి మార్చాలి కాబట్టి ఇంటూ 60 చేసాం. సో 60 చేసినప్పుడు 60/11 వస్తుంది. 60/11ని మళ్ళీ ఇక్కడ డివైడ్ చేసాం. 11 5 జార్ 55, 60లో 55 పోతే 5, ఇలా 5 5/11.
ఓకేనా. సో ఇది 5 minutes. మళ్ళీ 5/11 × 16 ఇలా చేస్తే 27 seconds వస్తుంది. సో ఇది ఈజీ అని చెప్తున్నాను. 5π/3 అంటే సో పై ఉండే దగ్గర 180 degrees రాసేయాలి. ఇలా ఇస్తే 5π/3 రేడియన్స్ అన్నాడా, పై ఉండే దగ్గర 180 రాసాయి. 5 × 180/3 3 6 18 0 5 6 30 300 degrees. అలానే 7π/6 ఉందా, పై ఉండే దగ్గర 180 degrees, ఇది రేడియన్స్ డిగ్రీస్లోకి వచ్చేస్తుంది. 6 3 18 జస్ట్ పై ఉండే దగ్గర 180. లేదు సార్ మేము 180/5 చేసుకుంటామన్నా చేసుకోండి, అట్ట కూడా ఈజీగానే వస్తుంది. ఓకేనా. 210 degrees. నెక్స్ట్ ప్రాబ్లంకి వచ్చామంటే ఏ వీల్ మేక్స్ 360 revolution in 1 minute. త్రూ హౌ మెనీ రేడియన్స్ డస్ ఇట్ టర్న్ ఇన్ 1 second అన్నాడు. సో నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఇన్ 1 minute ఇచ్చినాడు. 1 minuteలో ఎన్ని రెవల్యూషన్స్ చేస్తుంది అని 360 అన్నాడు. సో ఇదే నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఇన్ 1 second. సో 1 minuteకి 60 seconds కాబట్టి 360/60 వస్తుంది. సో ఎన్ని రెవల్యూషన్స్ వస్తాయి, 6 రెవల్యూషన్స్ వస్తాయి. అప్పుడు 6 rounds వేస్తుంది అని. సో 1 revolution ఈజ్ ఈక్వల్ టు ఎన్ని రేడియన్స్, 1 revolutionకి ఒక రౌండ్ కంప్లీట్ చేస్తే మనం 360 degrees అంటాం, లేదా 2π రేడియన్స్ అంటాం. సో రేడియన్స్లో అడిగినాడు క్వశ్చన్ కాబట్టి రేడియన్స్లో చెప్పాలి. ఇప్పుడు 6 రెవల్యూషన్స్కి ఎన్ని రేడియన్స్ అవుతుంది అనేది రాస్తే మనకు సమ్ ఓవర్. ఒక రెవల్యూషన్ 2π, 6 రెవల్యూషన్స్ 6 × 2π ఎంత, 12π రేడియన్స్. థర్డ్ ప్రాబ్లం. కమింగ్ టు ఫోర్త్ వన్. ఫైండ్ ద డిగ్రీ మెజర్ ఆఫ్ ద యాంగిల్ సబ్టెండెడ్ అట్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఆఫ్ రేడియస్ 100 centimeters బై అన్ ఆర్క్ ఆఫ్ లెంత్ 22 centimeters అన్నాడు. యూజ్ π = 22/7. ఇది మనకు తెలుసుది, మనం స్కూల్లో నేర్చుకుంటాము ఈ ఫార్ములా. వీ నో దట్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ ఆర్ యూనిట్ ఉండేటువంటి సర్కిల్ రేడియస్, ఇఫ్ ఎన్ ఆర్క్ ఆఫ్ లెంత్ ఎల్ యూనిట్ subtended at the center, subtended at an angle theta, radians, theta radians లోనే ఉండాలి, at the center. ఫార్ములా వచ్చి theta = L/R. L అంటే లెంత్ ఆఫ్ ఆర్క్, R అంటే రేడియస్ ఆఫ్ సర్కిల్. L ఈజ్ లెంత్ ఆఫ్ ఆర్క్. ఇక్కడ రాశాను, నేను రాసేటప్పుడే రాశాను. దిస్ ఈజ్ లెంత్ ఆఫ్ ఆర్క్, దిస్ ఈజ్ రేడియస్ ఆఫ్ సర్కిల్. సో మనకేమి ఇచ్చాడంటే క్వశ్చన్లో R ఇచ్చాడు, రేడియస్ వచ్చి 100 centimeters అని ఇచ్చాడు, లెంత్ వచ్చి 22 centimeters అని ఇచ్చాడు లెంత్ ఆఫ్ ఆర్క్. అయితే తీటా కనుక్కోమంటున్నాడు. తీటా ఎంతకి 22. తీటా అంటే ఫార్ములా చెప్పాను, L/R 22/100 రేడియన్స్. దీన్ని డిగ్రీస్లోకి మార్చాలంటే 180/πతో మల్టిప్లై చేయాలని మనం డిస్కస్ చేసాం. 22/100 దీన్ని 180/πతో మల్టిప్లై చేసాం. పై అంటే అగైన్ 22/7 కదా, 180 × 7 × 22/22 × 100. 22 22 క్యాన్సిల్, ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ 2తో కూడా క్యాన్సిల్ చేయొచ్చు. సరే 10 ఉంది, అక్కడ 18 × 7 ఉంది. ఓకే, 126/10. 126/10 అని నేను ఇంతకుముందు చెప్పినట్టు డివైడ్. సో ఇక్కడ డివైడ్ చేస్తాం. ఇలా డివైడ్ చేస్తే నేను చెప్పాను కదా టెక్నిక్, ఈ టెక్నిక్ ప్రకారం 10 3/5 వస్తుంది. సో 10 degrees 3/5 minutes. ఆ మినిట్స్ని మళ్ళీ మార్చాలి అంటే ఇంటూ 60 చేయాలి. ఇంటూ 60 చేసామంటే 10 degrees ప్లస్ ఇక్కడ క్యాన్సిల్ చేసామంటే 5తో క్యాన్సిల్ అవుతుంది, 12. ఓకేనా, 12 3 = 36. అంటే 10 degrees 36 minutes. 10 degrees 36 minutes అవుతుంది మీకు. ఇక్కడ దీన్ని రాసాం. ఓకేనా, 10 12 degrees 12 ఇక్కడ
12 6/10. 6/10 అంటే 3/5. 3/5ని మళ్ళీ మినిట్స్లోకి మార్చాలంటే ఇంటూ 60 వేయాలి. అంటే ఇప్పుడు ఇంటూ 60 అంటే క్యాన్సిల్ చేసామంటే ఇది వస్తుంది 12 degrees 36 minutes అని. ఓకేనా. నెక్స్ట్ 5th one. ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ డయామీటర్ 40 centimeters, the length of chord is 20 centimeters. Find the length of minor arc of the chord అన్నాడు. సో దీనికి మనకేమి ఇచ్చాడు అంటే డయామీటర్ ఇచ్చాడు. ఓకేనా. డయామీటర్ అంటే మీకు తెలుసు ఈ సెంటర్ గుండా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉండేటువంటి లెంత్. డయామీటర్ వచ్చేసి ఎంత ఇచ్చారంటే 40 centimeters అన్నారు. డయామీటర్ 40 centimeter. ఓకే. ఇప్పుడు రేడియస్ ఏమవుతుందంటే దీంట్లో హాఫ్ 40/2 అన్నట్టు, అంతే కదా. 20 centimeters అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 20, ఇక్కడి నుంచి ఇక్కడికి 20. ఓకేనా. అలానే ఇది కూడా ఆ కార్డ్ లెంత్ ఆఫ్ కార్డ్ కూడా 20 అన్నాడు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా 20. ఇది సెంటర్, ఇది ఏ, ఇది బి. సో ఇప్పుడు మనకు ఓఏబి అనేది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్. యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి ఇక్కడ, ప్లస్ లెన్స్ కూడా అదేవిధంగా. ఎందుకంటే ఇది 20, ఇది 20, ఇది 20, అంతే కదా. ఇది 20, ఇది 20, ఆల్ సైడ్స్ ఈక్వల్ అయితే దాన్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం. సో దీంట్లో మనకు తెలిసినటువంటి ఫార్ములా అంటే తీటా వచ్చి 60 degrees, అన్ని యాంగిల్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే తీటా ఈక్వల్ టు ఫార్ములా ఇంతకుముందు చెప్పాను నేను, తీటా ఈక్వల్ టు L/R అని. తీటా మనకు 60 అంటే దీన్ని రేడియన్స్లోకి రాస్తే π/3. సో π/3 రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ L వచ్చి లెంత్ ఆఫ్ ఆర్క్ ఏబి బై రేడియస్ 20. సో ఇప్పుడు మనకు ఈ మైనర్ ఆర్క్ లెంత్ కావాలన్నారు కాబట్టి ఏబి ఈక్వల్ టు, దీన్ని ఇటు సైడ్ పంపిద్దాం, 20 π/3 centimeters. ఓకేనా. అది లెంత్ ఆఫ్ ఆర్క్ మనం కనుక్కోవాల్సింది. ఓకే. ఇది ఏబి కనుక్కోమన్నాడు, 20 π/3. నెక్స్ట్ వన్. ఇన్ 2 circles ఆఫ్ ఆర్క్స్, 2 సర్కిల్స్ ఇచ్చాడు ఆఫ్ సేమ్ లెంత్ సబ్టెండెడ్ అట్ ద యాంగిల్ 60 degrees and 75 degrees అట్ ద సెంటర్. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద రేడియై. సో ఆ 2 circles యొక్క రేడియై మనకి ఇవ్వలేదు, ఇలా అనుకుందాం R1 R2 అని. సో ఆ 2 circles ఎంత యాంగిల్ అన్నాడు, ఒకటి వచ్చి 60 degrees, కానీ మనం రేడియన్స్లోకి మార్చుకొని చేయాలి కదా. 60 అంటే π/3 రేడియన్స్. అలానే 75 అంటే 5π/12 రేడియన్స్. ఇది ఎలా అనేది మీకు తెలుసు, 60ని ఇంటూ π/180 చేస్తే మీకు π/3 వస్తుంది. 75ని 75 ఇంటూ π/180 చేయండి, ఇది క్యాన్సిల్ చేస్తే వస్తుంది అది. ఓకేనా. 5π/12 అని. ఓకే. నెక్స్ట్ రేడియన్స్లోకి మార్చుకున్నాక మనకు తెలిసినటువంటి ఫార్ములా వచ్చి ఇలా వచ్చినప్పుడు తీటా అంటే L/R. సో ఎల్ కావాలి ఇక్కడ, లెంత్ అంటే R తీటా. సో ఇప్పుడు L1 2 ఉన్నాయి కదా, లెంత్ ఆఫ్ ఆర్క్స్ 2 సర్కిల్స్ కాబట్టి L1 ఏమవుతుందంటే R1 తీటా మనకు తెలుసు. ఫస్ట్ దాంట్లో తీటా వచ్చి ఇది తీటా 1 అనుకుంటే π/3. L2కి వచ్చామంటే R2 5π/3 సెకండ్ది, సరే 5π/12 సెకండ్ది. ఓకేనా. సో ఇప్పుడు ఈ 2 ఎల్లలే లెంత్ ఆఫ్ ఆర్క్స్. L ఈక్వల్ టు R1 π/3, L ఈక్వల్ టు R2 π/3. LHS ఈక్వల్ కాబట్టి ఇలా ఈక్వల్ చేస్తున్నాం. R1 π/3 ఈక్వల్ టు R2 5π/12. ఓకేనా. సో మనకు R1 ఏమవుతుందంటే R1 ఈక్వల్ టు 3 1 = 3 4 = క్యాన్సిల్ చేస్తాం, π క్యాన్సిల్, ఇంకేం మిగులుతుంది మనకు R2 5/4. ఓకే. ఇప్పుడు మనకు R1/R2 కనుక్కోమనింది. R1/R2 ఈక్వల్ టు 5/4 అంటే 5:4 ఆన్సర్. ఓకేనా. సో ఇలా ఇచ్చినప్పుడు సెంటర్ దగ్గర మనకు ఒక యాంగిల్ ఉంది, సబ్టెండెడ్ యాంగిల్ అంటే
మనం ఈ ఫార్ములా వస్తాం. ఈ ఫార్ములా తీటా ఈక్వల్ టు L/R అనే ఫార్ములా. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్. ఫైండ్ ద యాంగిల్ ఇన్ రేడియన్స్ త్రూ విచ్ ఏ పెండులం స్వింగ్స్ if its length is 75 centimeters and the tip describes an arc of length. ఇక్కడ ఇచ్చాడు. సో మనకేమి ఇచ్చాడంటే ఆర్ ఇచ్చేసాడు. గివన్ ఆర్ వచ్చి 75 సెంటీమీటర్స్ అని మనకు తెలిసిన ఫార్ములా తీటా కనుక్కోమన్నాడు. ఏంది ఫార్ములా? L/R. రేడియన్స్కి రేడియన్స్ కావాలి అంటే L/R ఇచ్చినప్పుడు రేడియన్స్ కనుక్కోవడానికి తీటా ఫార్ములా ఇది. ఫస్ట్ సమ్ L 10 సెంటీమీటర్, ఇది L. ఇప్పుడు తీటా కావాలి. తీటా కావాలంటే L/R ఫార్ములా ఇది. L/R. L ఇచ్చేసారు 10 సెంటీమీటర్స్, R అన్ని సమ్స్కి 75. 10/75 రేడియన్స్. క్యాన్సిల్ చేయండి. 5 2 0, 5 15 0, 2/15 రేడియన్స్ వస్తుంది. అలానే రిమైనింగ్ చేయొచ్చు కదా. ఇది L. తీటా కావాలి. ఏంటి ఫార్ములా? L/R. L/R 15/75. 15 1 jar, 15 5 jar, 1/5 రేడియన్. నెక్స్ట్ L ఇచ్చారు. L 21 సెంటీమీటర్స్. తీటా L/R 21/75. సో 3తో క్యాన్సిల్ చేయండి. 3 7 0, ఇక్కడ 3 25 0, 7/25 రేడియన్స్. అర్థమైందా? అది నా వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.